నమస్తే. మన దేశ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా మనలాంటి మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తును మార్చగల ఒక అతిపెద్ద శుభవార్త మన ముందుకు రాబోతోంది. అదే ఇండియా యూరోప్ వాణిజ్య ఒప్పందం. పదండి, దీని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న ఆ లగ్జరీ కారు ధర కాస్త తగ్గితే, మన పిల్లలకి యూరోపియన్ కంపెనీల్లో పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలొస్తే, మన దేశం నుంచి వెళ్లే వస్తువులకు అక్కడ విపరీతమైన డిమాండ్ పెరిగితే, ఈ ఊహలే భలే ఉన్నాయి కదూ. ఇవన్నీ మన మధ్యతరగతి కలలు, మన ఆశలు. ఇందాక మనం మాట్లాడుకున్న కలలన్నీ నిజం చేసే శక్తి ఉన్న ఒకే ఒక్క ఒప్పందం ఇప్పుడు చర్చల దశలో ఉంది. అదే ఇండియా యూరోప్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ఇది మామూలు ఒప్పందం కాదండి, మన దేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం. దీని ప్రాముఖ్యతను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ డీల్ గురించి ఎగ్జైట్ అవ్వడం మంచిదే, కానీ అతిగా ఊహించుకునే ముందు అసలు వాస్తవాలేంటో చూద్దాం. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో సరైన టైంలైన్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక్క నిమిషం. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చూసి రేపే కార్ల ధరలు పడిపోతాయి అని అనుకోవద్దు. అది జరగదు. ఈ డీల్ మీద సూత్రప్రాయంగా ఒక అంగీకారం బహుశా 2026 జాన్వరిలో రావచ్చు. కానీ ఇది జస్ట్ పెళ్లి చూపుల్లాంటిది. ఇంకా పెళ్లి జరగలేదు. ఆ తర్వాత చట్టపరమైన సమీక్షలు, పార్లమెంటు ఆమోదాలు, ఈ తతంగమంతా ఉంది. సో నిజంగా మన జీతాల్లో మార్పులు కనిపించడానికి 2026 చివర లేదా 2027 కూడా అవ్వచ్చు. అందుకే ఇది ఒక లాంగ్ టర్మ్ గేమ్. మనం ఇప్పటినుంచే దీన్ని అర్థం చేసుకుని ప్లాన్ చేసుకోవాలి. సరే, టైంలైన్ మీద ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అసలు ఈ డీల్ ఏంటి, ఇంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నాం? చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యూరోపియన్ యూనియన్ అంటే ఒక్క దేశం కాదు, ఏకంగా 27 దేశాల కూటమి. వాళ్ళు, మనం కలిస్తే ఎంతమంది జనాభా అవుతామో తెలుసా? దాదాపు 200 కోట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. ఇక మార్కెట్ విలువ ఊహించుకోండి, $27 ట్రిలియన్. ఈ నంబర్ వింటేనే మనకు అర్థమవుతుంది ఈ డీల్ స్కేల్ ఏంటో. అసలు ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే ఏంటి? చాలా సింపుల్. ఇప్పుడు మన దేశం నుంచి ఒక వస్తువు యూరోప్కి వెళ్ళిందనుకోండి, వాళ్ళు దానిమీద ఒక పన్ను వేస్తారు. దాన్నే టారిఫ్ అంటారు. దానివల్ల అక్కడ ఆ వస్తు ధర పెరుగుతుంది. ఈ ఒప్పందం ఏం చేస్తుందంటే ఆ పన్నులను తగ్గిస్తుంది, లేదా కొన్నిసార్లు పూర్తిగా తీసేస్తుంది. అటు వాళ్ళు, ఇటు మనం కూడా. అంతే, వ్యాపారం సులభం, చౌక. సరే, దీనివల్ల మనకేంటి లాభం, వాళ్లకేంటి లాభం? చూడండి, మనం యూరప్కి ఏం పంపిస్తాం? బట్టలు, ఫార్మా మందులు, రత్నాలు, సీఫుడ్. ఈ డీల్ వల్ల వీటి మీద వాళ్ళు వేసే పన్నులు దాదాపు 0 అయిపోతాయి. దానివల్ల మన వస్తువులు అక్కడ చౌకగా దొరుకుతాయి. డిమాండ్ అమాంతం పెరుగుతుంది. ఇది మన లాభం. మరి వాళ్లకేంటి? వాళ్ళు మనకేమమ్ముతారు? హై ఎండ్ కార్లు, పెద్ద పెద్ద మెషినరీ. వీటి మీద మనం వేసే పన్నులు కొంచెం కొంచెంగా తగ్గిస్తాం. ఇది పుచ్చుకోవడం, ఇవ్వడం లాంటిదన్నమాట. సరే, ఇవన్నీ దేశాల మధ్య జరిగే పెద్ద పెద్ద విషయాలు. అసలు పాయింట్ ఏంటంటే, దీనివల్ల మన కుటుంబానికి ఏంటి ఉపయోగం, మన జీవితం ఎలా మారుతుంది? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. మొదటిది ఉద్యోగాలు. మన బట్టలు, లెదర్ వస్తువులకి యూరప్లో డిమాండ్ పెరిగిందనుకోండి, అప్పుడేమవుతుంది? ఇక్కడ ఫ్యాక్టరీలలో ప్రొడక్షన్ పెంచాలి కదా. దానికోసం కొత్తగా మనుషుల్ని తీసుకోవాలి. అంటే కొత్త ఉద్యోగాలొస్తాయి. ముఖ్యంగా ఈ రంగాల్లో మహిళలు, యువతకే ఎక్కువ అవకాశాలుంటాయి. అంటే ఎన్నో మధ్యతరగతి కుటుంబాల్లోకి కొత్తగా ఆదాయం వస్తుంది. రెండోది, మనకు దొరికే వస్తువులు. యూరప్ నుంచి వచ్చే క్వాలిటీ వస్తువులు, మంచి కిచెన్ సామాన్లు, కొన్ని ఎలక్ట్రానిక్స్. చివరికి మనం కలలుకనే కొన్ని కార్లు కూడా వాటి ధరలు తగ్గుతాయి. ఎందుకంటే పన్నులు తగ్గుతాయి కాబట్టి. మార్కెట్లో పోటీ పెరిగితే మనకు నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకే దొరుకుతాయి. అది మనకు లాభం. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. ఇది కేవలం వస్తువుల గురించే కాదు, మన సేవల గురించి కూడా. మన సాఫ్ట్వేర్, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్కి యూరప్లో విపరీతమైన డిమాండ్ రాబోతోంది. దీనర్థం ఏంటంటే, మన పిల్లల్ని మనం ఇప్పటినుంచే సిద్ధం చెయ్యాలి. వాళ్లకి ఒక యూరోపియన్ భాష లేదా కొత్త టెక్నాలజీలో సర్టిఫికేషన్ లాంటివి నేర్పిస్తే, వాళ్ళు ఇక్కడే మన ఇంట్లోనే ఉంటూ యూరోప్ క్లయింట్స్తో పనిచేసి లక్షల్లో సంపాదించవచ్చు. ఇది మన పిల్లల భవిష్యత్. సరే, ఇప్పటిదాకా ఒక వినియోగదారుడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా చూశాం. ఇప్పుడు మన మైండ్ సెట్ మార్చుదాం. ఒక ఇన్వెస్టర్గా ఆలోచిద్దాం. ఈ మార్పులో మనం డబ్బు ఎలా సంపాదించవచ్చు?
ఏ రంగాలపైన దృష్టి పెట్టాలి? 1. టెక్స్టైల్స్ మరియు ఫార్మా. ఏ కంపెనీలకైతే యూరోప్కి ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయో వాటిని గమనించండి. 2. స్పెషాలిటీ కెమికల్స్. ఎందుకంటే చాలా ఎగుమతి వస్తువుల్లో ఇవి ముడిసరుకులుగా ఉంటాయి. 3. ఆటో యాన్సిలరీస్, అంటే కార్ల విడిభాగాలు తయారు చేసే కంపెనీలు. యూరోప్ కార్ల కంపెనీలు ఇక్కడ ప్రొడక్షన్ పెంచితే వీళ్ళకి జాక్పాట్ కొట్టినట్టే. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక: ఈ ఎగ్జైట్మెంట్లో మీ డబ్బు మొత్తం తీసుకెళ్లి ఈ రంగాల్లో పెట్టొద్దు. ఇది ఒక థీమాటిక్ బెట్ మాత్రమే. మీ మొత్తం పోర్ట్ఫోలియోలో ఒక 10, మహా అయితే 20% మాత్రమే దీనికి కేటాయించండి. మిగతా 80% మీ పీఎఫ్, గోల్డ్, డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్. అవి సేఫ్ అండ్ సెక్యూర్, వాటిని కదిలించొద్దు. ఇంకో ముఖ్యమైన విషయం, నేను చెప్పేది కేవలం సమాచారం మరియు విశ్లేషణ మాత్రమే. ఇది పెట్టుబడి సలహా కాదు. దయచేసి ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందైనా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడండి. సరే, ఇప్పటిదాకా అంతా బావుందే, కానీ నాణేనికి రెండో వైపు కూడా చూడాలి కదా. ప్రతి అవకాశంలోనూ కొన్ని సవాళ్లు, కొన్ని రిస్కులు ఉంటాయి. మనం నిజాయితీగా వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి. మొదటి సవాలు: మన రైతులు. యూరప్ నుంచి పాలు, పాల ఉత్పత్తులు లాంటివి చౌకగా మన మార్కెట్లోకి వస్తే ఇక్కడ మన చిన్న రైతులకు తీవ్రమైన నష్టం జరగవచ్చు. అందుకే మన ప్రభుత్వం ఈ విషయంలో చాలా గట్టిగా, జాగ్రత్తగా ఉంది. ఇక రెండోది, గ్లోబల్ పాలిటిక్స్ ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం. అలాగే యూరప్ కార్బన్ ట్యాక్స్ లాంటి కొత్త కొత్త నిబంధనలు తీసుకురావచ్చు. ఇవన్నీ మనం ఎదుర్కోవాల్సిన సవాళ్లు. సరే, అవకాశాలు చూశాం, సవాళ్లు చూశాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక మధ్యతరగతి కుటుంబంగా మనం ఎలా సిద్ధమవ్వాలి? ఒక సింపుల్ 3 స్టెప్ యాక్షన్ ప్లాన్ చెప్తాను. నంబర్ 1, తెలుసుకోండి. కేవలం హెడ్లైన్స్ చూసి వదిలేకుండా ఇలాంటి ఒప్పందాల గురించి లోతుగా అర్థం చేసుకోండి. నెంబర్ 2, నైపుణ్యాలు పెంచుకోండి. ముఖ్యంగా మన పిల్లలకి భవిష్యత్తుకు అవసరమైన స్కిల్స్ నేర్పించండి. నెంబర్ 3, పెట్టుబడుల్లో క్రమశిక్షణ. మీ ఎస్ఐపీలను ఆపకండి, లాంగ్ టర్మ్ విజన్తో ఉండండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ డీల్ అనేది స్విచ్ వేసిన వెంటనే లైటు వెలిగినట్టు కాదు. ఇదొక దశాబ్దం పాటు మన ఆర్థిక వ్యవస్థకు అందే ఒక మెగా బూస్టర్ డోస్ లాంటిది. సరైన ప్లానింగ్, సరైన అవగాహనతో మనమందరం ఈ అభివృద్ధిలో భాగస్వాములం కాగలం. భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది. దానికి మనం సిద్ధంగా ఉన్నాము. మన దేశం వేస్తున్న ఈ చారిత్రాత్మక అడుగు గురించి మీకొక పూర్తి అవగాహన వచ్చిందని నేను నమ్ముతున్నాను. జై హింద్.